అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ లక్ష్మీపేట గురించి ప్రధాన విశేషాల గురించి తెలుసుకుంటాం. మరి ఇంగ్లీష్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ ఫ్రెండ్స్. మేజర్ గా తెలంగాణ మోడల్ స్కూల్లో కూడా ప్రతి మోడల్ స్కూల్లో కూడా మరి ఇట్లాంటి అద్భుతమైనటువంటి సౌకర్యాలతోని మరియు కొత్త కొత్త విధానంతో పిల్లలందరూ కూడా సో ఇంగ్లీష్ ద్వారా చాలా మంచి మంచి ల్యాబ్లతోని మరియు క్రీడా మైదానము అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా మీరు ఈ యొక్క పాఠశాల వాతావరణం చూస్తే తెలంగాణ ఉన్నటువంటి అన్ని పాఠశాల వాతావరణాలు మరియు తెలంగాణ ఉన్నటువంటి అన్ని మార్క్స్ల యొక్క విధానాలన్నీ కూడా మనకు ఈ విధంగా తెలుస్తాయి. మిగులుగా ఈ యొక్క తెలంగాణ మార్చుకున్నటువంటి లచ్చపేట స్కూల్లోని ఏ విధంగా ఏ కోర్సులు మరి అందుబాటులో ఉన్నాయి, మరి మనకు సంబంధించినటువంటి ఆ స్కూల్లో కొత్త కొత్త అంశాలు ఏమున్నాయి, మరి ఆ విద్యార్థుల ద్వారా మరియు ఆ యొక్క టీచర్ ద్వారా తెలుసుకుంటాం. మరి ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, మీ మిత్రులందరూ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. మరియు ఈ యొక్క మిగిలిన అంశాలన్నీ కూడా మరి అక్కడ పిల్లలు మరియు అక్కడ ఉన్నటువంటి వాతావరణంతో కూడా ఈ వీడియోలో మొత్తం కూడా మనం చూపిస్తాము. అందరూ కూడా మీ మిత్రులకు షేర్ చేయండి. Student of TGMS Lachapet. Today I am here to share my feelings about our school, which has totally changed my life and which has become the turning point of my life. I have entered to the school in 8th standard. Before I have studied in private school. My daddy school గురించి చాలా విన్నాడు, సో నన్ను ఈ స్కూల్లో జాయిన్ చేయించాడు విత్ అన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ ఈ స్కూల్లో చాలా వెల్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసి వస్తారు. అండ్ టీచర్స్ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. బికాస్ నేను ఆ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో చదివి వచ్చాను కాబట్టి ఆయన అక్కడ ఏం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండవు. అండ్ బయట ఎట్లా ఉంటుంది సొసైటీలో అని కూడా ఎక్కువ ఏం తెలియదు. బట్ వెన్ ఐ హ్యావ్ ఎంటర్డ్ టు ది స్కూల్ ఐ నో many things. And I have also participated in state level due to this competitive exams. And స్కూల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఎట్లా అంటే ఈ స్కూల్కి వచ్చేటప్పుడు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు స్టడీ ఇన్ ద స్కూల్. Teachers are also well qualified compared with other schools. The support of the Lord, they treat us like it's children, our own children. So I'm so glad, and it is like a boon for every student to study in the school. I'm a student of TGMS Lachapet and I am here to tell about our school. My school is not just a school, it's an emotional bond between teachers and students and our school. ఈ స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కంపేర్ టు అదర్ స్కూల్స్. అటల్ ల్యాబ్ ఉంది, ఎక్స్ప్లోరింగ్ ప్రాజెక్ట్స్ చేయడానికి లైబ్రరీ ఉంది, బయో ల్యాబ్ ఉంది, కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది, అపారల్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్ మిడ్ డే మీల్స్ కూడా చాలా బాగుంటుంది. మిడ్ డే మీల్స్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా గేమ్స్ అంటారా చాలా ఉంటాయి, గేమ్స్ టోర్నమెంట్స్ చాలా జరుగుతాయి మా స్కూల్లో.
అండ్ డిస్టిక్లో #1 ప్లేస్ కూడా వస్తుంది. ఇంకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ మా స్కూల్ పక్కన ఒక హాస్టల్, గర్ల్స్ హాస్టల్ కూడా ఉంటుంది. 9th నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉంటుంది వేకెన్సీస్. అండ్ ఆల్ our school is the best school. Thanks. లో 10వ తరగతి చదువుతున్నాను. మాకు వొకేషనల్ కోర్స్లో అగ్రికల్చర్ కోర్స్లో చాలా హెల్ప్ అవుతుంది. 9th 10thలో లెవెల్ 1గా లెవెల్ 2గా, ఇంటర్మీడియట్ 2 years లెవెల్ 3 లెవెల్ 4లో చాలా అవేర్నెస్ వస్తుంది. అగ్రికల్చర్ కావచ్చు, ఫర్దర్గా అది చాలా హెల్ప్ అవుతుంది. నా ఫ్యూచర్లో అగ్రికల్చర్ కోర్స్కి ఒక స్టెప్ లాంటిది ఇది. మేము ఈ అగ్రికల్చర్లో చాలా వరకు సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు చాలా నేర్చుకుంటున్నాము. అలాగే మేము చాలా రకమైన వెజిటేబుల్స్ కూడా పండిస్తున్నాము. ఆ వెజిటేబుల్స్ని మిడ్ డే మీల్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. మేము ఇక్కడ సోయింగ్ కావచ్చు, హార్వెస్టింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏమైతే స్టేజెస్ ఉంటాయో అగ్రికల్చర్లో అవన్నీ నేర్చుకుంటున్నాము. అలాగే మాకు తర్వాత కిచెన్ గార్డెన్కి కావచ్చు చాలా హెల్ప్ అవుతుంది. మేము మా ఇంటి దగ్గరనే ఓన్గా గార్డెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలాగే మాకు చాలా హెల్ప్ అవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. మై సెల్ఫ్ రవీందర్, ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ లచ్చపేట మోడల్ స్కూల్. నేను ఈ స్కూల్లో 2014 నుంచి వెళ్ళి పనిచేస్తున్నాను. అప్పుడు ఈ స్కూల్ ఏ విధంగా ఉండేది అంటే అసలు సరైనటువంటి ఫెసిలిటీస్ అనేటివి లేకుండే. కానీ రాను రాను పరిణామ క్రమంలో మంచి సదుపాయాలతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతో వాళ్ళకు చక్కటి ప్రతిభలు కనబరుస్తూ మనకు వారి యొక్క ప్రతిభను బయటకు తీసే రకంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ ఒక నాట్ ఓన్లీ కరిక్యులం, కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా మనకు ఎంతో కోఆపరేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నేను జాయిన్ అయిన తర్వాత నుంచి సంవత్సరానికి దాదాపుగా ఒక 20 నుంచి 30 మంది స్టేట్ ప్లేయర్స్ కానీ ఒక 5 నుంచి 5 మెంబర్స్ నేషనల్ ప్లేయర్స్ ఆడడం జరుగుతుంది. ప్రతి ఇయర్ మనకు ఈ ప్రభుత్వం కూడా ఆటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో చూసినట్టయితే స్పోర్ట్స్కు ఎక్కువ మనకు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్క సబ్జెక్ట్ తక్కువ చూడడం కాకుండా మనకు కరిక్యులం కామన్ ఎడ్యుకేషన్తో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. మనకు స్వామి వివేకానంద చెప్పినట్టు సౌండ్ బాడీ ఇదే సౌండ్ మైండ్ అన్నప్పుడు మనము అదే రకంగా మనం పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఈ రకంగా మోటివేట్ చేస్తూ ఉంటేనే పిల్లల్లో మనకు ఒక స్టూడెంట్ ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, స్పిరిచువల్గా ఎప్పుడైతే వాడు ఆల్అవుట్ డెవలప్మెంట్ ఎప్పుడైతే ఆ ఒక విద్యార్థి స్ట్రాంగ్ అవుతాడు. ఈ రోజులలో చూసుకున్నట్టయితే క్షణికావేశంలో మనకు పిల్లల యొక్క మెంటల్గా చాలా వీక్ ఉండడం వల్ల పిల్లలు క్షణికావేశంలో వాళ్ళు ఏం చేసుకుంటారో అర్థమవుతలేదు. కానీ కొందరిలో ఏ విధమైన ధోరణి ఉంది అంటే ఆటలు ఆడొద్దు, గేమ్స్కి వెళ్ళొద్దు. కానీ గేమ్స్ ఆడే పిల్లలు చూడండి మనకు చదువులో కానీ, ఆటల్లో కానీ, పాటల్లో కానీ ముందుంటారని నేను తెలియజేస్తున్నాను అందరికి, ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. మా యొక్క పాఠశాలలో క్లాసులను అబ్జర్వ్ చేయడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్లాస్ కూడా ప్రిన్సిపాల్ సార్ పర్యవేక్షణలో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్లో ఏ విధంగా పిల్లలు వర్క్ చేస్తున్నారు, తిరుగుతున్నారో, ప్లస్ ప్లే గ్రౌండ్లో ఏ విధంగా ఉన్నారో అన్నిటినీ అబ్జర్వ్ చేయడానికి మా యొక్క పాఠశాలలో సీసీ కెమెరా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. ఈ సీసీ కెమెరా పర్యవేక్షణలో మా యొక్క పాఠశాల అనేది ఫుల్ ప్రొటెక్షన్ భద్రతతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి సదుపాయం మా పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్
స్కూల్ 194 మోడల్ స్కూల్లో ప్రతి స్కూల్లో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు జరిగింది. కాబట్టి పిల్లలందరూ కూడా భద్రతతో ఉండడానికి ఈ యొక్క సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మోడల్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టింది ఏంటంటే, బడుగు బలహీన మరియు పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం ఒక మంచి నాణ్యమైన విద్యను అందించడం కోసం మండలంకు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకు ఫ్రీ యూనిఫామ్స్ కానీ, తర్వాత టెక్స్ట్ బుక్స్ కానీ, మంచి నాణ్యమైన మిడ్ డే మీల్స్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 8th క్లాస్లో NMMS అది జాతీయ స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ స్కాలర్షిప్ టెస్ట్లో ఒకవేళ సెలెక్ట్ అయిన విద్యార్థులకు 4 సంవత్సరాలకు గాను 48,000 రూపాయలు స్కాలర్షిప్ కూడా అందించడం జరుగుతుంది. మన పాఠశాలలో, మన మోడల్ స్కూల్లో ప్రతి ఏటా 10 స్కాలర్షిప్లకు తగ్గకుండా NMMS స్కాలర్షిప్లు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా IIITకి మన పాఠశాల నుంచి ప్రతి సంవత్సరం మినిమం ఒక 10 తగ్గకుండా విద్యార్థులు సెలెక్ట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మన పాలిటెక్నిక్ కానీ, NIT కానీ, తర్వాత ఎంసెట్లో మంచి మంచి కాలేజీలో మన పాఠశాల నుంచి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి నాణ్యమైన విద్యను అందించడం కోసం మనకు మన మోడల్ స్కూల్ ప్రతి మండలంకు ప్రవేశపెట్టి ప్రభుత్వం పేద మరియు బడుగు బలహీన విద్యార్థుల కోసం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిందని తెలియజేస్తున్నాను. I am A. Satrika from the 10th class of GMS Model School, Lachapet. Today I am here to show you the biology lab. Our biology lab provides the many type of acids and chemicals. We have the specimens of the animals, and this is the kit which we identify the blood group of ours. And the slides, watch glasses and holders and many more. And these are the models of the human reproductive system, female and is the male. It is the human digestive system. Respiratory system. And the respiratory system of the human. Rabbit and rabbit. And in the another almara we have to see the simple microscope and the other microscope, the microscopes, and the test tubes, beakers, and again some specimens. And we have the chemicals and some of the acids which we use in the activities and experiments in any class. And these are the permanent slides which we are using activities. in we see them. And these are all these charts of Human body and plant systems in those are chemicals which again the chemicals, and these are the test tubes. And after A very good afternoon to all. Myself Akshaya. I am studying in Telangana Model School. I am from 10th standard. మాకు SSC ఎగ్జామ్స్ కోసం చాలా టీచర్స్ చాలా కష్టపడుతున్నారు. ప్లస్ మళ్ళీ మాకు ABC గ్రూప్స్ చేశారు, అడాప్టేషన్ గ్రూప్స్ చేశారు. ప్లస్ మళ్ళీ మార్నింగ్ స్టడీ అవర్స్ 1 hour, ఈవినింగ్ స్టడీ అవర్స్ 1 hour, ఇలా చాలా చేస్తున్నారు. మళ్ళీ మాకు ఈవినింగ్లో స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. to all. Myself Madiha Nazun. I am studying 10th class Telangana Model School Lachapet. మా స్కూల్లో కో-కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ మాకు కళా ఉత్సవం ఇంకా చాలా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. మా టీచర్స్ కూడా మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కళా ఉత్సవంలో మా స్కూల్ స్టేట్ లెవెల్ వరకు వెళ్ళింది. ఇక్కడ గర్ల్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది.
హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. గర్ల్స్కి 9th to 12th క్లాసెస్ వరకు 100 మెంబర్స్కి హాస్టల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. మా స్కూల్ చాలా బాగుంది. GMS Lachapet. This model school is the good platform to us to providing good facilities. నేను 2023-24 కళా ఉత్సవంలో పార్టిసిపేట్ చేశాను. నేను స్టేట్ లెవెల్ వరకు వెళ్ళాను. నాకు మా టీచర్స్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ప్రతి ఒక్క క్లాస్కి ఒక స్పెషల్ యాక్టివిటీస్ అనేటివి ఉంటాయి. 6th 7th వాళ్ళకేమో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, 8th క్లాస్ వాళ్ళకేమో NMMS, 9th క్లాస్ వాళ్ళకేమో ఎల్టా, 10th క్లాస్ వారికేమో టాలెంట్ టెస్ట్లు ఉంటాయి. మాకు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక స్పెషల్ డే అనేది చేస్తూ ఉంటారు. అబౌట్ సైన్స్ డే అండ్ తెలుగు డే, ఇంగ్లీష్ డే, ఇట్లా అన్ని డేస్ చేస్తారు. అంటే స్టడీతో పాటు మాకు కోకరికులర్ యాక్టివిటీస్ కూడా, స్టడీ ఎంత ఆపర్చునిటీస్ ఇస్తారో కోకరికులర్ యాక్టివిటీస్ కూడా అంతే సమానంగా ఉంటుంది. ఇది మాకు ఒక గుడ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు మోడల్ స్కూల్లో రావడం. థ్యాంక్ యూ. This is Vivekavardhini from TGMS Lachapet, Dubbak Mandal. మా స్కూల్లో ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. స్కూల్లో క్లాస్ రూమ్స్ కానీ బెంచెస్ కానీ చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తారు. మిడ్ డే మీల్స్ కానీ చాలా బాగుంటాయి. మళ్ళీ మాకు ఇప్పుడు 10th కాబట్టి క్లాసెస్ కానీ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారు, స్టడీ అవర్స్ పెడుతున్నారు, చాలా బాగా కేరింగ్ తీసుకుంటున్నారు. టీచర్స్ మాతో చాలా బాగా ఫ్రెండ్షిప్గా ఉంటారు. ఏ డౌట్స్ అడిగినా క్లియర్ చేస్తారు, కోపగించుకోరు. ఫస్ట్ ఫ్రెండ్షిప్స్. నేను దచ్చపేట మోడల్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ 10వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ గేమ్స్ 6th క్లాస్ నుంచి చాలా బాగా ఆడిపిస్తున్నాడు. మా పీటీ సార్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఇక్కడ మండల్ లెవెల్ నుంచి నేషనల్కి వెళ్ళిన ప్లేయర్స్ కూడా ఉన్నారు, అందులో నేను ఒకరిని. ఇక్కడ స్టడీ కాకుండా గేమ్స్ కూడా చాలా బాగా ఆడిపిస్తారు. కోకరికులర్ యాక్టివిటీస్ ఇక్కడ చాలా ఉంటాయి, అన్ని ల్యాబ్స్ ఉంటాయి, చాలా బాగా చెప్తారు. టీచర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, ఏ డౌట్ అడిగినా కాదనకుండా చెప్తారు. మరి టీచర్స్ అందరు క్వాలిఫై అయిన టీచర్స్ ఉంటారు. స్కూల్ గ్రౌండ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ అన్ని కోర్టులు ఉంటాయి. గేమ్స్ సంబంధించిన అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్క గేమ్ ఆడిపిస్తారు మా పీటీ సార్. స్టడీయింగ్ ఇన్ ద TGMS Lachapet. ఇక్కడ 8th క్లాస్లో ప్రతి ఒక్క చిల్డ్రన్కి NMMS కోచింగ్ అనేది ఇస్తున్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు ప్రతి ఒక్క NMMS దాంట్లో కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ మంచిగా రాస్తున్నారు. అట్లాగే రిజల్ట్స్ కూడా మన స్కూల్లో బాగున్నాయి. అలాగే మన స్కూల్ స్టాఫ్ కూడా ప్రతి ఒక్క చిల్డ్రన్కి ఎంకరేజ్మెంట్ అనేది చాలా బాగా ఇస్తున్నారు. డైలీ స్టడీ అవర్స్ ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. పిల్లల పట్ల టీచర్స్ అనేది చాలా కేరింగ్ చూపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. My name is Harshvardhan. I'm from 9th class. I'm studying in TGMS Lachapet. మాది మోడల్ స్కూల్, లచ్చపేట్ మోడల్ స్కూల్. నాకు సైన్స్ సంబంధించిన ఇన్నోవేషన్స్ వాటిలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. మా స్కూల్లో ప్రతి సంవత్సరం ఇక్కడ సైన్స్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉంటారు, అందులో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. మాకు సైన్స్లో ఎటువంటి డౌట్ ఉన్నా మా టీచర్స్ మాకు క్లారిఫై చేస్తూ ఉంటారు. మరియు మాకు టీచర్స్ ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. మాకు డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫేర్ లాంటి, డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్ లాంటి ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్ జరిగినా మాకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ మమ్మల్ని పార్టిసిపేట్ చేయలాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వారు మాకు ఎంతో ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని అభివృద్ధిని చేస్తూ ఉంటారు. మరియు మా స్కూల్లో అటల్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ మరియు ఫిజిక్స్ ల్యాబ్ వంటి ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి. వాటిలో మేము కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. మా స్కూల్లో ఇక్కడ అటల్ ల్యాబ్లో మేము ప్రతి సంవత్సరము ఇన్నోవేషన్స్, ప్రతి నెల ప్రతి క్లాస్ నుంచి ఇన్నోవేషన్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మేము ఎన్నో ఇన్నోవేషన్స్, కొత్త ఆలోచనలతో పాటు మాకు స్కూల్లో ఎంతో మందిని ప్రోత్సహిస్తూ వారితో మాకు ప్రతి సంవత్సరం February 28
సైన్స్ డే సెలబ్రేట్ చేస్తుంటారు. ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ సెలబ్రేట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. స్టడీ పరంగా మాకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తుంటారు. ఎంతో వారి ప్రోత్సాహంతోనే మేము ఇలాంటివి చేస్తున్నాము. మేము లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫేర్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. ఇలా సైన్స్ ఫేర్ వంటి చెప్పుముక్కి టాలెంట్ టెస్ట్ ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు. వారి వల్లనే మేము ఈ స్థాయిలో ఉండడం జరిగింది. ఓకే సార్. థ్యాంక్స్.